మీకు అంటే పదే పదే వాళ్ళు చెప్పే అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీకు చెప్తున్నా. అంటే డేట్స్ అండ్ టైం అండ్ ఎవరు సంతకం పెట్టినని 18th and 19th June 2015కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ అయిన 811 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, తెలంగాణకి 299 సరిపోతాయని చెప్పి ఒప్పుకున్న ఘనత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ అదే కాదు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ 21st 22nd June 2016 మళ్ళా పోయి అదే ఒప్పుకున్నారు వీళ్ళు. ఏది 512 ఆంధ్రప్రదేశ్కి 299 మనకి అని. ఆ రోజు శ్రీశైలంలో టెలిమెట్రీ పెట్టాలని ఒప్పుకొని 10 ఏళ్ల పాటు అమలు చేయలేకపోయినరు. మరి నెక్స్ట్ మళ్ళా 2016లో 21st September 2016 ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, మరి తెలంగాణ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వీళ్ళు పోయి కూడా ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీ అని చెప్పుకున్న మరి గొప్ప ఆ రోజు ఇరిగేషన్ శాఖ చూస్తున్న వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని చెప్పి మనం లిఖితపూర్వకంగా ఆ రోజు కేంద్ర మంత్రి ఉమాభారతి గారి నాయకత్వంలో జరిగిన మీటింగ్లో కేసీఆర్ గారు మరి ఆంధ్రాకి 512 ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతాయని చెప్పొచ్చిండు. అదేవిధంగా పదే పదే అనేక మీటింగ్స్లో తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు వివరించిన విషయం కూడా మేము చాలా డాక్యుమెంట్స్తో సహా మేము ముందు ఉంచుతున్నాం. నెక్స్ట్ మూచుమర్రి ప్రాజెక్టు కెపాసిటీ 3550 క్యూసెక్ల నుంచి 6600 క్యూసెక్లకి పెంచింది వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2017 ఇక్కడ గవర్నమెంట్ ఎవరో మీకు తెలుసు, 2017లో ఆ స్కీమ్ గవర్నమెంట్ విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా 2020లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రిపీటెడ్గా కలవడం, మరి హలాయి బలాయి చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జియో 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC పర్ డే 34,000 క్యూసెక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ వాళ్ళు జియో ఇచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం మరి మీటింగ్లు చేసుకోవడం, హలాయి బలాయి చేసుకోవడం. ఇది జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ రావడం, వీళ్ళు మీటింగ్లు చేసుకోవడం, మరి తెలంగాణకి అన్యాయం జరుగుతూనే ఉంది. మీకు చెప్తా, తెలంగాణ ఏర్పడక ఎంత అన్యాయం జరిగిందో ప్రభాకర్ వినాలి జాగ్రత్తగా. తెలంగాణ ఏర్పడక ముందు శ్రీశైలం డ్యామ్ నుంచి ఆంధ్రాకి 4.1 TMC పోతే, తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్లో 9.6 TMC వాళ్ళు డ్రా చేస్తున్నారు. అంటే తెలంగాణ రాకముందు 47,000 TMCలు తీసుకుపోయే కెపాసిటీ ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 111,000 TMCలు డ్రా చేసుకునే విధంగా వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు దాన్ని కోఆపరేట్ చేసిందని చెప్పి ఇదే మనం చేస్తున్నాం. క్యూసెక్స్లో 47,850 క్యూసెక్స్ బిఫోర్ 2014, 1,11,400 క్యూసెక్స్ కెపాసిటీ క్రియేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2014 to 2023. మరి పర్ డే 1,11,500 క్యూసెక్స్ తీసుకుపోయే విధంగా పర్ డే 9.69 TMC పర్ డే మరి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే విధంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి కోఆపరేట్ చేసి తెలంగాణకి మోసం, దగా, అన్యాయం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఇవేమి మేము కల్పిస్తాం అఫీషియల్ డాక్యుమెంట్స్. మరి అంటే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు కోఆపరేట్ చేసినంటే, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ముఖ్యమంత్రుల సమావేశం 5th August 2020కి అది షెడ్యూల్ అయితే
తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏం రాసిందంటే లేదు లేదు ఇప్పుడు మాకు సూటబుల్ కాదు, ఈ తర్వాత పెట్టండి అని. ఎందుకు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండరు అయిపోనిచ్చి వాళ్ళు మొత్తం ఫైనలైజ్ అయిపోయినాక మీటింగ్ పెట్టుకున్నా స్టే చేయలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఆనాటి ఫోర్సిబుల్లీ వచ్చి నాగార్జున సాగర్ డ్యాంలో అటు భాగం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అప్పుడు నెక్స్ట్ లైన్ సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి స్టేటస్ కోలో ఉన్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా.